Thank you.
ఎంతమంది ఈరోజు రాలేని వారు ఉన్నారు, అవకాశం లేని వారు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు, ఆటంకాలతో రాలేని వారు ఉన్నారు. దేవుడు మనల్ని దేవుని సన్నిధిని సంపాదించుకునే సమయం ఇచ్చాడే, అదే గొప్పదనేది. ఏ ఆటంకము లేకుండా మనల్ని నడిపించేందుకు దేవుడు మనం స్తుతించాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు ఇచ్చిన కాపుదలను బట్టి దేవుడిని స్తుతించాలి. మన కుటుంబాలకి, మన ఆరోగ్యానికి ఎన్నో అపాయాలను తప్పించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయము. హల్లెలూయా. తండ్రి వందనాలు, గొప్ప దేవుడా నీ వందనాలు, మంచి దేవుడా నీ వందనాలు. స్తుతించాలి, స్తుతించాలి. హల్లెలూయా. సిగ్గుపడద్దు, దేవుడి మందిరంకి వచ్చినప్పుడు సిగ్గుపడద్దు, భక్తి చేసేటప్పుడు సిగ్గుపడద్దు, భయపడద్దు. బయట ఎంతో చక్కగా స్వేచ్ఛగా ఎంతో చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు దేవుడు ఒక మందిరంలో కూర్చొని, ధ్యానంలో కూర్చొని, 4 గోడల మధ్య కూర్చొని ప్రార్థించడానికి, చప్పట్లు కొనడానికి, దేవుని ఆరాధించడానికి సిగ్గుపడి, నిజానికి ప్రార్థన చేయడానికి సిగ్గుంది. కాపాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రభాని కొందనాలయ్యా. క్రిస్మస్ ఆరాధించండి ఆయన. రేపు జరగబోయే ఉపవాసం కూడా కూడిలో తండ్రి బాప్తిజం తీసుకొని సిద్ధపరచండి ఆయన. ఆ యొక్క కోడికల్లో బాప్తిజం తీసుకునే విషయంలో ఈ కుటుంబంలో వారు ఉండాలని ప్రార్థించు. ప్రభా, ఇదిగో నా బిడ్డలకి రక్షణ లేదు, నా కుటుంబంలో వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళని లోకంలోకి నశించిపోయాక వాళ్ళని నడిపించడం కాదు, ముందే వాళ్ళని దేవునిలో నడిపించేవారుగా మనం ఉండాలి. దేవుని సన్నిధికి అలవాటు చేసేవారుగా ఉండాలి. వాళ్ళు తప్పిపోయినాక, వాళ్ళు జారిపోయాక, సాధారణకు దొరికిపోయిన తర్వాత అప్పుడు ప్రభా నా బిడ్డను రక్షించారు కాదు, ఇప్పుడే ప్రభా నా బిడ్డను రక్షణలో నడిపించారు. దేవా, ఈ రోజు యెహోవా షమ్మా, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా సిద్కియా, యెహోవా కాదర్, యెహోవా రఫా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పెంట కుప్పలైన దీవెనను పైకి లేపవాడవు నీవే. అత్యున్నత సింహాసనాలు, స్తోత్రాలు. మా బ్రతుకులు మార్చువాడవు నీవే. తండ్రికి వందనాలు నాయన. విడిపించువాడవు నీవే, పోషించువాడవు నీవే, నడిపించువాడవు నీవే, సమకూర్చువాడవు నీవే, సహాయం చేయవాడవు నీవే. నీవే 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 గొప్ప దేవుడివి, నీవే రాజువి, నీవే నా రాజువి నాయన. Thank you, Jesus. Thank you, Lord. 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 Thank you, Holy Spirit. నీ సహాయం దయచి, దీవెన దయచి, ప్రేమ దయచి, ఆదరణ దయచి, కృప దయచి. తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం చేసి జరగబోయే ప్రతి ప్రభా కార్యక్రమం అంతా కూడా మీరు ఆశీర్వాదకరంగా, మాకు దీవెనకరంగా నాయన, ఈ నామానికి మహిమకరంగా మీరు జరిగించి మహిమ పొందుకోమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం.
చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు మగవాళ్ళ వరకే చెప్తారు కదా, ఒక నిమిషం ఉండమ్మా, వీళ్ళందుకే అందరికి రప్పించాయి మళ్ళీ. అతిక్రమములు నేను చెప్తా కొంచెం చెప్పండి నాతో పాటు, సౌండ్ రావాలి ఇంట్లో వస్తారా అని. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దీవెనందును. అంతేనమ్మా, కనికరం పొందిన. ఈ మాట ఇప్పుడు మీరు చెప్పండి, ఇదే మాట నేను చెప్పండి. సార్ తాపు లేపరండి, అందుకే మిమ్మల్ని ముందుకి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మీరు లేపాలి, ఓకేనా? వాళ్ళకి అసలు నేను చెప్పాల్సిన వాళ్ళే చెప్తారు కదా, అందుకే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ వాక్యం ధ్యానం చేసుకునే ముందు ఎవరు దాసులు ఉన్నారు, ఎవరు ఒప్పుకున్నారు బైబిల్ గ్రంథంలో? ఒకవేళ మనం దాచుకుంటే మనం దీవెన పొందుతామా చెప్పండి? దేన్ని దాయాలో దాన్ని దాయాలి. ఏం దాయాలి? రాహాబు అనే వేశ్య ఉంది కదా, ఆమె ఏం దాచిపెట్టింది? వేగులు సేవకులని, దైవజనుల్ని దాచిపెట్టింది. ఆమె దాచిపెట్టినందుకు దీవెన పొందింది. పైన పట్టుకోండి, ఆమె దాచిపెట్టినందుకు దీవెన పొందింది. మరి కొంతమంది బైబిల్లో దాచిపెట్టినందుకే నాశనం అయిపోయారు. అవి మన పాపాలు, మన రహస్య పాపాలు. చాలా మందికి సీక్రెట్ లైఫ్ ఉంటుంది. వీళ్ళ ఫోన్ ఎవరు చూడకూడదు, వీళ్ళది ఎవరు చూడకూడదు. వీళ్ళకి బయట ప్రపంచానికి వీళ్ళు కనపడేది వేరు, వీళ్ళు లోపల చేసేది వేరు. ఈ దాచిపెట్టేయన్నీ కొత్త సంవత్సరంలో మారిపోవాలి. ఒకవేళ నువ్వు అట్లనే దాచుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను జస్ట్ సింపుల్గా 2 మాటలు చెప్తాను, చూద్దామా? దాచుకున్న వాళ్ళలో ఒకళ్ళు, ఈ దాచుకునే వాళ్ళ గురించి ఏబు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చదవండి. ఏబు 31వ అధ్యాయం 33వ వచనం, 31వ అధ్యాయం 33. పురుషులు పద్దాక లేచి బయటికి పోబాకండి. ఆదాము చేసినట్లు నా దోషములు నేను దాచిపెట్టుకుని, చాలండి అక్కడ దాకా చాలు. దాచిపెట్టుకున్నాడు ఆదాము పాపాన్ని. ఏం చేశాడు చెప్పండి? ఏం పాపం దాచాడు? బ్యాంక్ రాబరీ చేశాడా? ఏం పాపం దాచాడు? తను దాచిన పాపం ఏంటంటే, తను ఒప్పుకునే మనసు లేదండి ముందు. ఇప్పుడు అవ్వమ్మ వచ్చి పండు ఇచ్చింది కదా, ఇవ్వంగానే ఏం తిన్నాడు. దేవుడు అడిగాడు, నువ్వు ఎందుకు తిన్నావంటే ఎవరి మీద దోస్తాడు? అది అవ్వమ్మ మీద. మనం కూడా తోసేస్తుంటాం కొన్నిసార్లు, దాచుకొని కవర్ చేసుకునేంత వరకు నువ్వు దీవించబడు. నా ముందే చేస్తారు కొంతమంది. ఎందుకు లేట్ అయిందంటే అసలు దానికి ఎంత చెప్తారు రీజన్. నా వల్లే లేట్ అయింది, నేను ఇలా చేసి ఉండకూడదు అని నీలో ఎప్పుడు మార్పు వచ్చిందో. నా వల్లే గొడవ అయింది, నేను ఇలా మాట్లాడి ఉండకూడదు అని నీకు ఎప్పుడు మార్పు వచ్చిందో నీ జీవితం అప్పుడు మారుద్దండి. ఎందుకంటే నేను చెప్పట్లా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడో, ఆశీర్వదించబడడో, దీవించబడడో అని ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. నువ్వు అతిక్రమం అంటే నువ్వు చేసే క్రమం కాకుండా దాన్ని వేరేలాగా నువ్వు తప్పుగా చేస్తే అది నీకు దీవెన ఇవ్వట్లేదు. 20 సంవత్సరం నువ్వేమన్నా ఒకవేళ అలా ఉండుంటే, ప్రభా నేను సరి చేసుకుంటా, ఒప్పుకోరు కొంతమంది. కవర్ చేస్తూ ఉంటారు. ఆదాము చేసింది కవరింగే, దానివల్ల శాపం తెచ్చుకున్నాడు. నిజంగా తిన్నగా ఆన్సర్ చేస్తుంటే దేవుడు ఒకవేళ ఎలా చెప్పేవాడు రీజను, అంటే ఆన్సర్ వాళ్ళకి తీర్పు ఎలా ఉండేదో. ఎందుకు ఈ గొడవ మీ ఇంట్లో ఎందుకు అయిందంటే, నాదేం లేదండి, విడిచిపెట్టువాడు
కనికరము పొందును. హల్లెలూయా. రాబోయే కొత్త సంవత్సరంలో వెళ్ళే ముందు ఈ సంవత్సరంలో మనం ఎన్నో అతిక్రమాలు చేసుంటాం. క్రమము కాంది అతిక్రమమే. క్రమం ఏంటి? దేవుడు ఆజ్ఞలు, మనకు కొన్ని నియమాలు నిబంధనలు. క్రమం ఏంటి? మన టైం ఏంటి? కరెక్ట్ టైం అది క్రమం. 12ంటికి రావడం అక్రమం. అర్థమవుతుందా? ఇలా క్రమము కానిది అక్రమం. దేవుడు కూడా, యేసయ్య కూడా అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. మనం ఎంత భక్తి చేసి లాస్ట్లో క్రమంగా లేకపోతే దేవుడు వాళ్ళని అంగీకరించాడు. ఓకే, అర్థమవుతుందా అమ్మా? ఎవరికైనా అర్థం కావట్లేదా? ఒక విషయం చెప్తాను. మీరు లైటింగ్ గురించి ప్రార్థన చేయండి. పెయింటింగ్ వేయించాలి, ప్రార్థన చేయండి. ఓన్లీ లైటింగ్కి పెయింటింగ్కి ఒక 10,000 రూపీస్ ఖర్చు అవుద్ది. అలాగే పశువుల పాక ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు మీరు ఇవ్వచ్చు. ఈ క్రిస్మస్కి మామూలుగా అయితే పోయిన సంవత్సరం తీసుకున్నా, ఈసారి నేను అలా ఏం చెప్పట్లేదు. మీరు ఆసక్తి కలిగి దేవుడి పరిచయలో వాడండి అని ఇస్తే తీసుకుంటాం తప్ప నేను అడగను. లైటింగ్కి పెయింటింగ్కి పశువుల పాకకి ఇచ్చేవాళ్ళు హనీకి ఇవ్వండి. అంటే మీ పిల్లల పేరు మీద మీ కృతజ్ఞతగా 100, 200, 500 మీ ఇష్టం. అది పశువుల పాక వేసేవాళ్ళు వాళ్ళ స్పెషల్. అది కేక్స్ ఎవరైనా అంటే కొంతమంది అప్పటికప్పుడే మా కేక్ ఉంది, మా మొక్కపడి ఉంది అంటున్నారు. అలా కాదు, ఏదైనా నాకు ముందు చెప్పండి, అంతా ఒక కేక్ చేపిద్దాం. లేదా మార్నింగ్ ఒక కేక్ వస్తే మళ్ళీ డే టైంలో కోసేది ఒకటి అలా ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే విడివిడిగా తెస్తున్నారు, కొంతమంది ఏమో తర్వాత చెప్తున్నారు. అలా కాదు, ప్లాన్గా ఉండాలంటే మీరు ముందు నాకు తెలియపరచండి. ఎవరైనా మొక్కుబళ్ళు ఉన్నాయా క్రిస్మస్కి, వాళ్ళ ముందు నాకు చెప్పండి. తర్వాత క్రిస్మస్కి పోయిన సంవత్సరం మనకి పోయిన సంవత్సరం నవ్య అనుకుంటా భోజనాలు ఏర్పాటు చేసింది. అమెరికాలో ఇల్లు కొనుక్కుంది కనుక అంతకుముందేమో మనమే డబ్బులు వేసుకుని అందరం కలిసిపోయి. ఈసారి ఏం చేస్తామనేది నేను ఇంకా ఏమి ప్రణాళిక అనుకోలేదు. అది దేవుని చిత్తానికి వదిలేస్తున్నా. దేవుడు ఏం చేయాలంటే అది చేస్తాడు. అలాగే బ్యానర్ కూడా ఏమన్నా అసలు వేయించుకోండి. అది కూడా మరి ఫోటోలు అవి ఇవ్వండి. దాని గురించి నేను తర్వాత ఆసక్తుల వల్ల నాకు ఫోన్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. బ్యానర్ ఒకటి వేయించుకోండి మీ ఫోటోలు పెట్టి, క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అని. ఎవరు వస్తుందంటే ఎవరు ఒకసారి చెయ్యొద్దండి. ఏంటి సగం ఎత్తున్నాడు హేమంత్? ఓకే, వీళ్ళు బ్యాన్ అయిపించాలి. మనిషి ఉండవు అందులో. పెళ్ళి అయిపోయిందనా? వినోద్ ఉండడా, రాజేష్ ఉండడా, సుగుణాకర్ ఉండడా, అబ్రాహం గారు ఉండరా? అబ్రాహం అంటే మీరే అభిలేష్ గారు. యవనస్తులు దేవుడికి అందరు యవనస్తులే. ఓకే, బ్యానర్. అలాగే దుప్పట్లు, మీరు ఎవరు దుప్పట్లు తెచ్చుకోండి. ఎందుకంటే మరి నైట్ స్టే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న దుప్పట్లు సరిపోవు కాబట్టి. అంతేకాకుండా ఇంకొక క్రమం పెడుతున్నాం నూతన సంవత్సరంలో. ఇక్కడ విజయవాడ వాళ్ళు, దూరం నుండి వచ్చేవాళ్ళు, ఏలూరు నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాయి వాడతారు. మీరు గుడివాడ నుంచి చదువుతుంటే మీరు ఎవరి దుప్పటి పెట్టుకున్నారు ఆల్మోస్ట్. ఇంకెవరన్నా పెట్టుకోకపోతే ఇక్కడ మీ దుప్పటి మీరు పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ అది వాళ్ళకి మీకు సరిపోవట్లా. వాళ్ళు దూరం నుండి వచ్చి వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు మోసుకొచ్చుకోలేరు కదా పద్దాక. వాళ్ళే ఉతుకుతారులేండి. ఈసారి మీకేమన్నా వాళ్ళని పెట్టను. ఓకే, దేవునికి స్తోత్రం. ఎవరి వాళ్ళు గుర్తుపెట్టుకొని పెట్టుకోండి, కానీ ఒకళ్ళదొకరు వేసుకోవద్దు. ఓకే, ఇంకా కొన్ని ఏంటంటే కోటాలకు పిలిచినప్పుడు ఇక్కడ కొంతమంది మైక్లో చెప్పేస్తే అమ్మ అందరూ రండి అని చెప్పేస్తే మళ్ళీ ప్రత్యేకంగా మాకు ఫోన్ చేయలేదని ఎవరు అనుకోవద్దు. దేవుని పిలుపు కాబట్టి మీరు ఒకవేళ మీకు అది తెలియకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆ రోజు మీరు రాకపోతే వాళ్ళు చేస్తారు, మీరు వెళ్ళండి. లేదు ఇక్కడ చెప్పేస్తే ఇంకా అదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ అని పిలుపు. చక్కగా వచ్చేసేయండి. మళ్ళీ మాకు చెప్పాలా, మాకు ప్రత్యేకంగా చెప్పాలి అనుకోవద్దు. అది దేవుని యొక్క నియమం కాదు, క్రమం కాదు. అలాగే పెళ్ళికి, గృహప్రవేశాలకి, ఇలా ఏదైనా సరే ఒక శుభకార్యానికి చెప్పినప్పుడు ఇంకొకటి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఒక నియమం. అదేంటంటే ఇప్పుడు మన సంఘం చిన్నది కాబట్టి అందరికీ చెప్పొచ్చు, లేదా కొంచెం మంది లిమిటెడ్గా చెప్పచ్చు. ఈ క్రమం మీకు నేర్పించాలి. నేనే నేర్పించలేదు కాబట్టి నేను నేర్పించాలనుకుంటున్నాను. ఒకవేళ రేపు ఒక 500 మంది సంఘం అవుతారు. అప్పుడు అందరూ చెప్పలేరు. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలి? కొంతమంది చెప్పుకుంటారు, ఒక 50 మంది చెప్పుకుంటారు, 20 మంది చెప్పుకుంటారు. సో ఎవరికి చెప్తే వాళ్ళే దానికి ఆదరండి. ఒకవేళ వాళ్ళు మర్చిపోయి ఉంటారు, మేము అందుకే గుర్తు చేసాం అంటారు. ఆ పాయింట్ కూడా వద్దాం. అప్పుడు ఏం చేయాలంటే పక్క తీసుకెళ్ళాలి. పలానా వాళ్ళకి చెప్పలేదేంటి అని అడగండి సీక్రెట్గా. అప్పుడు అలా అవునా అంటారు. సరే చెప్పారనుకో.